ప్రతిపక్ష నేతగా కేసీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై తమ మంత్రులు పైచేయి సాధించారని అన్నారు. గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో ప్రజలకు తెలుసు అని అన్నారు. మంత్రులు హరీష్ రావు కేటీఆర్ తో పాటు వారి సహచరులు తోకముడిచినారు. ఇప్పుడు పోయినసారి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత అప్పు తెచ్చారనేది సవాళ్లను పక్కన పెడితే సెక్రటరియట్ పోతే చీఫ్ సెక్రటరీ ఆఫీస్తో మీకు లిఖితపూర్వకంగా రికార్డు ఉంటుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటువంటి విషయాలతో దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంత్రి గారు స్పష్టంగా గణాంకాలతో సహా ఎంత అప్పు చేశారో 10 ఏళ్ళలో ఇచ్చారు. మాట్లాడే కనీస అర్హత కేటీఆర్కి లేదు. ఎంతమంది నిరుద్యోగులు ప్రాణార్పణం చేస్తే తెలంగాణ వచ్చింది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అది మర్చిపోయి మీ ఇంట్లో ఉద్యోగాలు పెట్టుకున్నారు, మీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 70 నుంచి 80 వేల ఉద్యోగాలు 2.5 సంవత్సరాల్లో ఇచ్చాం. మీరు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 30-40 వేలు దాటలే. అది కూడా లెక్కకుంది. నిరుద్యోగుల గురించి కానీ బీద ప్రజానికి గురించి కానీ మాట్లాడే అర్హత కేటీఆర్కి లేదు. అలా స్థాయి ఏంది అనేది ప్రజలు వారు ఏ స్థాయిలో ఉండాలో ప్రజలు నిర్ణయించినారు. ప్రతిపక్ష నేత పట్ల మా గౌరవం ఉంది. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని, ప్రజాక్షేత్రంలో ఉండాలని ముఖ్యమంత్రి స్వయంగా గతంలో కోరినాడు. నేను కూడా అదే కోరుతా ఉన్నాను.